హలో, నేను మీ డాక్టర్ బాలబాలాజీ ఓసూరి, కన్సల్టెంట్ న్యూరో స్పెషలిస్ట్, మనవి హాస్పిటల్, విజయవాడ. రెగ్యులర్ గా ఓపీడీ చాలా మంది బోత్ యంగ్ ఏజ్ లో కానీ ఓల్డ్ ఏజ్ లో కానీ చాలా నీరసంగా ఉంటుంది. సాయంత్రం అయ్యేటప్పటికి కంప్లీట్ గా మా కాళ్ళు చేతులు కదిలించలేకపోతున్నాము, వీక్నెస్ తో బాధపడుతున్నాము అని చెప్పి చాలా మంది మాకు ఓపీడీకి వస్తూ ఉంటారండి. ఇలా టైర్డ్నెస్, వీక్నెస్ ఉన్న వాళ్ళకి మెయిన్ గా డిఫరెంట్ థింగ్స్ మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్ వచ్చేటప్పటికల్లా బ్లడ్ లో హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోవటం, అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఇట్లాంటి వీక్నెస్ కానీ టైర్డ్నెస్ రావచ్చు. అదేవిధంగా వైటమిన్ B12 బ్లడ్ లో మనకి వైటమిన్ B12 తగ్గడం వల్ల కూడా మనకి ఇలా రావచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి నేను చేశాను వైటమిన్ B12 గురించి. అదేవిధంగా షుగర్ ఉన్న పేషెంట్స్ కి ఈ షుగర్ లెవెల్స్ అనేవి హెచ్చుతగ్గులు అవడం వల్ల, అంటే లో షుగర్స్ ఉన్నా కూడా హై షుగర్స్ ఉన్నా కూడా మనకి వీక్నెస్ టైర్డ్నెస్ అనేది రావచ్చు. అదేవిధంగా థైరాయిడ్, హైపోథైరాయిడ్ పేషెంట్స్ కి చాలా మందికి థైరాయిడ్ లెవెల్స్ అనేవి బ్లడ్ లో తగ్గిపోవడం వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లం రావచ్చండి. కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్, అంటే మనకు ఇప్పుడు కోవిడ్ టైంలో తీసుకుంటే పోస్ట్ కోవిడ్ తర్వాత ఆ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ అయినప్పుడు ఆ రికవరీ స్టేజ్లో కూడా వాళ్ళకి కండరాలను పుట్టడం కానీ, వీక్నెస్ కానీ, టైర్డ్నెస్ కానీ రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఆల్కహాల్ అనే ఇంటేక్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి కూడా ఈ విత్డ్రాల్ సిమ్టమ్స్ లో కూడా ఈ వీక్నెస్, టైర్డ్నెస్ రావచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి బ్లడ్ లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అంటే కెమికల్స్, రసాయనాలు ఉంటాయి అన్నమాట. సోడియం కానీ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, వీటిలన్నింటినీ ఎలక్ట్రోలైట్స్ అంటాం అనమాట. ఈ లెవెల్స్ కూడా తగ్గినప్పుడు కూడా మనకి ఈ వీక్నెస్, టైర్డ్నెస్ అనేవి పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని మన డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి కాజెస్ ఏంటి తెలుసుకుని దాని ట్రీట్మెంట్ తీసుకుంటే అనేది చాలా ఇంపార్టెంట్.